గ్రామంలో గ్రామసభ నిర్వహించుకుంటున్నాము. మరి ఈ గ్రామసభకు అధ్యక్షుడు మరియు ఇలాంటి గ్రామసభకు ముఖ్య అతిథులుగా వచ్చిన సభ్యులు మరియు మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ మరియు పత్రికా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనం గ్రామసభ తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ తోటి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ ముఖ్య పథకాలు ఏమేమి ఉన్నాయి, మన బానూరు గ్రామంలో ఎంతమందికి వస్తున్నాయి, ఎంత అనేది లబ్ధి చేకూరుస్తుంది అనేటువంటి విషయము ఇప్పుడు మన పంచాయత్ సెక్రటరీ గారు ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ చదివి వినిపిస్తారు. ఆ తదుపరి మన శాఖల వారీగా రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వైజ్ ఆధార్ అయ్యారా లేదా లిస్ట్ కావాలి ముందు. సాయం అందిస్తున్నారు. ఇది నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున బానూరులో 2024, 2025 నుండి 2025-26 వరకు 764 మంది రైతులకు 87,79,000 రూపాయలు జమ చేయడమేనది. 2025 వానాకాలము 59,15,000 రూపాయలు, 2025-26 యాసంగి నందు 28,64,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అది కావాలి కదా, అందుకోసం డిపార్ట్మెంట్ వైజ్ ఎందుకు రమ్మన్నా ఈ నో ఎవ్రీథింగ్ వాటర్ పేపర్ అందుకోసానికి అడగడానికి వచ్చినాను. డిపార్ట్మెంట్ వైజ్ లేకపోతే ఇప్పుడు నువ్వు గ్రామ సభ అవుతుంది కదా, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు గ్రామ సభకు అందరి గౌరవాన్ని నువ్వు సాధించి చెప్పిన అందరికి. ఎందుకంటే మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడు మున్సిపల్ ఉందనుకో, మున్సిపల్లో కేవలం కౌన్సిలర్లే పోతారు. ఏది ఎమ్మెల్యే ఉన్నది, అసెంబ్లీ ఉన్నా లేకపోతే మండలి ఉన్నా మేమే పోతాం. గ్రామ సభల్లో ప్రతి సంవత్సరం 3 సార్లు అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది కదా. 2 ఏప్రిల్, జూన్ 2 అండ్ అక్టోబర్ 2, జనవరి 3, 4. 2 months ఒకసారి 3 months కదా, 2 months ఒకసారి, 2 months 60 రోజులకు ఒకసారి. అందుకోసానికి ఎవ్రీ 18 years నిండిన వాళ్ళు, ఓటు హక్కు వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళ సమస్యల కోసానికి గ్రామ సభ అనేది చాలా ముఖ్యం. వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చేదా లేదా? ఒకటి ఇంటిమేషన్ ఇస్తే ఇంత తక్కువ సంఖ్య. ఎందుకంటే టోటల్ జనాభా ఎంత మనది? మనకు 10,000 జనాభాలో ఎంతమంది వచ్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రాలేదు, ఎంతమంది ఉన్నారు?
అంజిరెడ్డి అన్న వీళ్ళు చేసిన పనికి అధికారి ఎప్పుడు ఉన్నా ఆయన గంట సేపు తెరుస్తాడు, పోయి ఎక్కడో కూర్చుంటాడు. ఆఫీసర్ కాంట్రాక్టర్ కానీ ఎంప్లాయీ కానీ దానికి జవాబాదారీగా ఉండాలి. ఎందుకు టైమింగ్స్ ఉండదా? జీతం తీసుకుంటలేరా? ఎందుకు? దానికి ఆన్సర్ ఎన్నోసార్లు అని ఆ సర్పంచ్ చెప్పినా నోట్ చేసుకోవాలి. నా ఆవేదన, నేను ఉద్యోగం పోతా, నేను ఆధారం నేను చల్లాలి, మసాలా ఎవరి దగ్గర తెచ్చుకోవాలి. ఆఫీసర్ అంటే టైమింగ్స్ ఉంటుంది ఎవరికైనా. పంచాయతీ ఆఫీసులో చేసిన వాళ్ళకి ఇట్లా అగ్రికల్చర్ టైమింగ్స్ ఉంటుంది. ఆయన ఎప్పుడు తెరుస్తాడో ఏమో. ఇప్పుడు నేను పాస్బుక్ కొని తోలుకొని వస్తా, అప్పుడు ఉండడు. అది మళ్ళీ రమ్మంటే వస్తాడు సార్, నువ్వు చెప్పు. దాని టైమింగ్స్ ఉంటుంది. నేను కాంట్రాక్టు ఏం చేసుకుంటా చేసుకోపా అంటే పద్ధతి కాదు. నువ్వు చేత కాకుండా పని చేయి. జవాబాదారిగా నువ్వు టైమింగ్స్ 8 గంటలు డ్యూటీ తీసుకో, జీతం తీసుకో, బరాబర్ పని చేయి. చేత కాకుండా రీజన్ పెట్టు. నాకు 8 అవర్స్ డ్యూటీ చేస్తాడా చేయడా అడుగు, అంతే. బాబు అందరి గురించి నోట్ చేసుకో, నాకు రేపటికల్లా రిప్లై చేయాలి. ఎవరైతే రేషన్ షాప్ డీలర్ రేషన్ కాదా నా మసాలా మందుల షాపు, యూరియా డీలర్, ఫర్టిలైజర్ షాప్ డీలర్ ఉన్నారో 100% తన చెప్పిన ప్రాబ్లం నోట్ చేసి చెప్పుకోవాలి. ఉన్నది చెప్తే ఇక బాగా నోట్ చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. 100% ఫర్టిలైజర్ షాప్ కూడా చేపిద్దాము. దాని టైమింగ్స్ ఉండాలి. నేను కాంట్రాక్ట్ చేస్తున్నా, నీ చేతగా పని చేసుకో, వేరే వాడు వస్తాడు, లైట్ అవర్ చేసేవాడు వస్తాడు. సర్పంచ్ చెప్పలేనా సర్పంచ్? మరి ఇప్పుడు ఆడ బయలు డౌన్ అయ్యి హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? యు ఆర్ రెస్పాన్సిబుల్ కదా, యు ఆర్ రెస్పాన్సిబుల్ కదా. నేను ఒకటే చెప్తున్నా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కరెంట్ షాక్ కొట్టి తగిలిన ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి 50 లక్షల మేలు సస్పెండ్ చేయించుకుంటే నేను ఇప్పిస్తాను చెప్తున్నా. ఎక్కడైతే మీకు పోల్స్ ఉన్నాయో ఇప్పుడు ఆడ డౌన్ అయినాయి, కలుగుతున్నప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏంది? నీ రెస్పాన్సిబిలిటీ ఏంది నీకు? సరే ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ రూల్ ప్రకారము 18 ఇయర్స్ తర్వాత వైట్ చేంజ్ చేయాలి. చేంజ్ చేయలేవు, నువ్వు డబ్బులు లేవు, ఎక్స్టెన్షన్ పోల్ చేయి. ఎందుకు చేస్తలేవు? నువ్వు గుర్తించినావు ఎక్కడన్నా? ఎక్కడ చేసినావు? నో విలేజ్ హౌస్. విలేజ్ ఇంపార్టెంట్ నీకు మధ్యలో, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది లేదనుకో, నేను వచ్చి విలేజ్ లో తిరిగిన తర్వాత ఇక్కడ పోల్చు ఎందుకు ఇస్తలేదు? మరి శాంక్షన్ ఎవరు ఇప్పుడు లేకపోతే బడ్జెట్తో మాట్లాడమంటారా? అరే అగ్రికల్చర్ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ లో టోటల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు వస్తా ఉన్నాయా? వచ్చినా నీకు సెంట్రల్ గవర్నమెంట్ కి అమౌంట్ 6,000 రూపాయలు వాళ్ళకి అమౌంట్ వస్తుంది కదా. రెగ్యులేషన్ పెట్టినా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇమీడియట్లీ నాకు చెప్పండి, నా నోటీస్ తీసుకురండి. ఇమీడియట్లీ కావాలంటే ఎస్సీతో కూడా మాట్లాడితే అని వర్కౌట్ చేస్తాను. అర్థమైందా? అది మీ ఊర్లో తిరగండి, మీరు లైన్ మెన్లోనే ఎవరైనా తిప్పండి. తిప్పిన తర్వాత దాన్ని ప్లాన్ చేయండి, ప్లాన్ చేసి దాన్ని ప్రపోజల్ పెట్టండి. సరేనా? ఇప్పుడు ట్రాన్స్ఫర్లో ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నాయా? పెటిషన్ ఏమైనా ఇబ్బంది ఉందా? ఫండ్ ఏమైనా ఇబ్బంది ఉందా? మరి ఇబ్బంది లేనప్పుడు ఫండ్స్ దాన్ని ట్రాన్స్ఫర్ పెట్టండి. రైతులకు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమౌంట్ ఇస్తా ఉన్నాడు కదా, ఎవరికైనా రానోళ్ళు ఉన్నారా? వచ్చిన 5 ఎకరాల లోపల ఎవరు లేకున్నా కానీ 2,000 వస్తాయి. రేవంత్ రెడ్డి గారు మొన్న రైతు భరోసా ఏది సిద్దిపేటలో అది పామ్ ఆయిల్ కంపెనీ ఓపెన్ చేసినప్పుడు 3,500 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా 45 రోజుల్లో ఇంకా 4,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు రానోళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని చెప్పండి, దాన్ని నోట్ చేసుకుంటాం. నా పేరు హేమలత సార్. మా హస్బెండ్ బాబు అని నోట్ చేసుకోమ్మా. రామరెడ్డి అమ్మా, జగన్ రెడ్డి. జగన్ రెడ్డి. సర్వే నెంబర్ ఎంతమ్మా? సర్వే నెంబర్ మీకు సర్వే నెంబర్ ఒక్కసారి జయరామరెడ్డికి ఫోన్ చేయరాదు? ఒక్కసారి మాట్లాడి ఏమున్నది చెప్పి రైతుల గురించి ఒక మెసేజ్ ఏదన్నా మీరు పాస్ ఆన్ చేసేదా? అట్లా రైతులు ఇప్పుడు రైతులు ఉన్నారు కదా, మేమెందుకు రైతులు? ఆలే రైతులు, ఇప్పుడు ఆలే రైతులు. నేను అడుగుతున్నా సర్పంచ్ మా మెసేజ్ చెప్పిరా? మనం ఇంప్లిమెంటేషన్ చేసి రైతుల కోసానికి అవగాహన తీసుకొని వచ్చి రైతు వేదిక ఉన్నది, వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేయండి. వాట్సాప్లు ఉన్నాయి, వాయిస్ మెసేజ్ పెట్టండి. మెసేజ్ కాదు, మెసేజ్ పెట్టకండి, వాయిస్ మెసేజ్ పెడితే
అన్న ఈ రైతు ఎక్విప్మెంట్స్ ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ సబ్సిడీ ఉంది, మీరేమైనా అవైల్ చేసుకొని ఉంటే మీరు రండి అప్లై చేయండి అనే రకంగా చెప్పండి. చాలా మంది చదువు రాని వాళ్ళు ఉంటారు, మీరు మెసేజ్ పెట్టి అంటారు. అది కాకుండా వాయిస్ మెసేజ్ పెట్టండి. రైతులను ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు బాగుంటేనే మనం బాగుంటాం. రైతులకు ఏ సబ్సిడీ ఉన్నా కానీ అది 100% స్టేట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా వాళ్ళకి ఇప్పించే బాధ్యత తీసుకొని దాన్ని ప్రపోజల్ చేసినప్పుడే మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అర్థమైంది? ఇస్తలేమో ఇస్తలేమో. ఇప్పుడు చూడు, మొన్న పంట మార్పిడి ఉంది. పంట మార్పిడి ఉన్న ఆయిల్ పామ్ వేసినప్పుడు 4 సంవత్సరాలకు 1,20,000 వస్తుంది. పంట మార్పిడి కోసానికి ఎక్కడన్నా మీరు చెప్పడం జరిగిందా? అదేలే, నువ్వు రెస్పాన్సిబుల్ పర్సన్ రాకపోతే ఏం మాట్లాడతారు? నేనేమంటున్నానంటే, ఇప్పుడు చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు పంట వేయలేకపోతారు. చాలా మంది ఏంటంటే ఒక్కసారి పంట వేసి 4 సంవత్సరాల తర్వాత ఎకరకు 1,50,000 దాకా వస్తుంది. అసలు వాళ్ళ చెట్టు 200 రూపాయలు అవుతుంది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మీకు 20 రూపాయలు చెట్టు పడుతుంది. ఈ ఆయిల్ ఫామ్ అయిన తర్వాత ఎకరకు 4 సంవత్సరాల తర్వాత క్రాప్ వస్తుంది. ఈ క్రాప్ కు 1,20,000 నుంచి 1,50,000 రూపాయల అమౌంట్ వస్తుంది. ఒక్కసారి మీ దూరం ఉన్నా కానీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు బానూరు పోయి అక్కడ దూరం ఉన్నాడు ల్యాండ్స్, ఆడ 10 ఎకరాలను 5 ఎకరాలను మీరు వేసుకుంటే నేనే మాటలో మన సిద్దిపేట మన కంపెనీ ఓపెన్ చేయడం జరిగింది. ఇంపోర్ట్ ఆయిల్ ఏదైతే ఉందో ఇంపోర్ట్ బ్యాన్ చేసి మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేద్దాం ప్రపోజల్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్. ఈ స్కీమ్ ను మీరు అవైల్ చేసుకుంటే ఒక్కసారి ఆయిల్ ఫామ్ వేసుకుంటే, మన ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడినాను. ఆయిల్ ఫామ్ తీసుకుంటారు 5 లక్షల రూపాయలు ఓడిపీసీ తీయాలి. 5 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏం అమౌంట్ రాదు. అమౌంట్ రాకపోతే ఓడి ఫెసిలిటీ ఇస్తే ఈ క్రాప్ వచ్చిన తర్వాత ఆ క్రాప్లకి వెళ్ళి మనము 25,000 లేకపోతే 50,000 కట్టుకుంటే వాళ్ళకు 5 సంవత్సరాల లోపల మిగతా అమౌంట్ తీరుస్తారని చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు అలా అందరూ ఆలోచించి ఆయిల్ ఫామ్ కోసానికి, పామ్ ఆయిల్ కోసానికి మీరు మార్చుకుంటే దూరం ఎక్కడ చాలా మంది నారాయణగడ్డ అక్కడక్కడ చాలా ఎకరాలు ఉన్నారు. ఈ ఆయిల్ ఫామ్ కోసానికి మీరు అప్లై చేసుకున్నారు. అక్కడ లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, అవసరమైతే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా నేను చెప్తాను, డిఏఓ కూడా మీరు వేసుకోండి. సబ్సిడీ వస్తుంది. దానిలో మధ్యలో వేరే పంట వేసుకుంటే 4,200 రూపాయలు అమౌంట్ ఇస్తుంది. ఎంత? 4,200 రూపాయలు పర్ ఎకర్ అమౌంట్ ఇస్తుంది. రైతులు మీరు అందరూ వేసుకున్న కూరగాయలైనా ఇంకా అందరు పంట అంటారు, ఈ అందరు పంట వేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. దానికి కూడా ఎక్విప్మెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ తీసుకొని మీరు ప్రపోజల్ చేసుకుంటే బెస్ట్. అదేవిధంగా ఈ రైతులందరూ ఈ కూరగాయలు తీసుకోవాలి, ఏదైనా వెహికల్ పర్చేజ్ చేసుకున్నా కానీ 50% సబ్సిడీ వస్తుంది. చెప్పి రావాలి అది జీతం తీసుకుంటాడు. ఒక కంప్లైంట్ మీద ఒకసారి నెక్స్ట్ రిసీవ్డ్ కాపీ తీసుకో. నాకు కంప్లైంట్ రిసీవ్ సార్. నువ్వు రిసీవ్డ్ తీసుకోకపోతే అన్నయ్య నాకు ఫోన్ చేయి సార్, రిసీవ్డ్ కాపీ తీసుకో. రిసీవ్డ్ కాపీ తీసుకొని ఇవ్వకపోతే నాకు చెప్పు, వాళ్ళ పని ఏ విధంగా చేయాలో నేను చేస్తాను. ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే సార్, ఎవరైనా సార్, ఇప్పుడు మీ గ్రామంలో ఎవరున్నా చక్కగా ఒకవేళ రిసీవ్డ్ కాపీ ఈవో తీసుకోకపోతే నా దగ్గరికి ఇవ్వండి. అవసరమైతే ఆయన మీద ఏం పనిష్మెంట్ తీసుకోవాలో నేను తీసుకుంటాను. దానికి మరిగా ఇంకొకటి, రైతులందరూ కూర్చుని అగ్రికల్చర్ ఆఫీసర్ పిలిచేసి, ఎంపీడీ గారు మీరు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మెయిన్ గా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆయిల్ పామ్ అనేది 3 ఇయర్స్ నుంచి నడుస్తుందండి. మనకి ఎంఎల్సీ సార్ అన్నట్టు ఆయిల్ పామ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మొక్క 20 రూపాయలు మాత్రమే మేము సప్లై చేస్తున్నాము. ఒక ఎకరానికి 57 మొక్కలు మనకు సరిపోతుంది. 9 మీటర్లకు ఒక మొక్క నాటడం జరుగుతుంది. యాక్చువల్గా ఒక మొక్క వచ్చేసి 197 రూపాయలు మనకు పడుతుంది. కానీ రైతులకి సబ్సిడీలో 20 రూపాయలకు మాత్రమే మేము అందజేస్తున్నాము. దానికి ఒక్క ఎకరానికి 1,140 రూపాయలు మీకు రైతు భరించాల్సి వస్తుంది. ఏదైతే ఈ ఎకరానికి 1,140 రూపాయలు మీరు ఇస్తున్నారో అది కూడా ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఫండ్ కింద అది జమ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ లో ఆ ఫండ్ మళ్ళీ ఆయిల్ పామ్ ఫార్మర్స్ కోసం మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే
ఈ ఆయిల్ పామ్ ఓన్లీ మొక్కలకే సబ్సిడీ కాదు, డ్రిప్ ఎవరైతే ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకుంటారో దానికి డ్రిప్ కూడా 90% సబ్సిడీలో మేము ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు డ్రిప్ సబ్సిడీ ప్యాటర్న్ మారిందండి. ఎవరికైతే 5 ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి 90% సబ్సిడీ ప్లస్ SC ST రైతులకు కూడా 90% సబ్సిడీలో డ్రిప్ ఇవ్వడం జరుగుతుంది. ఉన్నదే చెప్పింది ఇప్పుడు ఒడ్లు నాటేసాక పడిపోతే పొలాలు ఎండిపోతాయి కదా, చూపిస్తాం. అధికారులు ఫెయిల్ అయిపోయి ఒకటి ఏంటంటే ఫస్ట్ సెక్రటరీ అనేది ఏం అవగాహన లేదు. ఈయన పల్లెటూరు కేంద్రానికి వచ్చాడు, నరసింహనాథ్ గారు. ఈయనకి ఏంటంటే హెచ్ఎండిఏ పరిధి ఏంది, హెచ్ఎండిఏలో ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయనేది ఆయనకు తెలియదు. లాస్ట్ టైం వచ్చి ఎంపీడీఓ దగ్గరికి వచ్చి డైరెక్ట్ చెప్పినారు, సార్ ఇలా జరుగుతుంది, ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అని చెప్పేసి అంటే తను వెంటనే సెక్రటరీకి ఫోన్ చేసి కానీ ఏ రెస్పాన్స్ లేదు కదా. 1.5 years అవుతుంది. ఒకటి ఎంఆర్ఓ గారు కొత్త రావచ్చు, ముందు వచ్చిన ఎంఆర్ఓ కూడా తెలిసిన లావణ్యపేట ఊళ్ళలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. డైరెక్ట్ వాగుంటుంటే ఒక కాలనీ మొత్తం ముందు చేసుకుంటూ పోయింది. ఒక 3 years రోడ్ అసలు పోనీకే దాని లేకుండా అయిపోయింది. మేము కట్టి ద్వారా కట్టేసి కాంపిటీషన్ కట్టేసారు. ఎందుకు ఎవరికి పర్మిషన్ ఇచ్చేది? ఎంఆర్ఓ మెయిన్ ఎంఆర్ఓ పొరపాటు సార్ ఇది. అట్లాంటి లేదు, అది అసైన్ ల్యాండ్ అంట. అసైన్ ల్యాండ్ బట్ మీరు మాట్లాడకండి. 360 సర్వే నెంబర్ రాసుకోండి. మీరు 360 సర్వే నెంబర్ ఏమిటో రాసుకోండి. 360 సర్వే నెంబర్ ఒకటి వాళ్ళు కట్టలేదు కట్టమని చెప్పలేదు కదా గవర్నమెంట్ అయితే కూడా. ఆగండి, పట్ట భూమి కూడా కట్టలేదు తప్పలేదు. ఎంపీ పెట్టమంటున్నాం కదా 360 సర్వే నంబరు. ఆల్రెడీ ఇరిగేషన్ ఏం కూడా తీసుకొచ్చేసి మేము పెట్టినాం, ఏజెన్సీలో పెట్టినాం. వాటర్ నిండిపోతున్నా అంటే కూడా ఆ ఏం కూడా దానికి యాక్షన్ తీసుకోవాలి. ఆ బడ్జెట్ ఒక ఖాళీ అంతా ముంచేస్తుంది. మీరు నోటీసులు ఏం పనిచేయనప్పుడు మీరు ఎందుకు ఉద్యోగాలు మీరు నోటీసులు పనిచేయనప్పుడు మీరు ఎందుకు ఉద్యోగాలు అంటున్నారు? 2 సంవత్సరాలే ఎమ్మెల్యే ఏం చేస్తారు? సెక్రటరీలు యాక్షన్ తీసుకోవచ్చు. ఎమ్మెల్సీ గారు మీరు అనవసరంగా ఓటు మీద పెట్టుకున్నారు. ఆయన అధికారిక, ఆయన తర్వాత ఎంపీగా ఉన్నాం, ఆయన తర్వాత ఎంఆర్ఓ ఉన్నాం. ఇంకోటి మెయిన్ అంటే మేము ఫస్ట్ మీరు సార్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అడిగినాం. 1.5 years నుంచి మేము నోటీసులు మేము చెప్తూనే ఉన్నాం, దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలి. అదొకటి. మళ్ళీ రెండవది ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఓ గారు ఇప్పుడు మనము అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్షన్ చేసుకుంటే ఎందుకు కట్టుకోవచ్చా? అందులో మన బానూర్ విలేజ్ లో 47 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. 47 ఇళ్లలో 23 మంది లబ్ధిదారులు గ్రౌండింగ్ చేసుకున్నారు, అంటే ముగ్గు పోసుకున్నారు ఇల్లు స్టార్ట్ చేయడానికి. ఆ 23లో 19 బేస్మెంట్ల వరకు రీచ్ అయ్యాయి, పేమెంట్స్ కూడా వచ్చాయి. 19 బేస్మెంట్లలో మళ్ళీ 14 రూఫ్ లెవెల్ వచ్చాయి. 14లో 11 స్లాబ్ అయ్యాయి. ఒక 2 ఇళ్ళు కంప్లీషన్ పూర్తయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం కూడా జరిగింది. ఈ 47 కాకుండా మళ్ళీ కొత్తగా మనం ఒక 17 పేర్లు మళ్ళీ శాంక్షన్ కి పంపించాము అర్హులైన లబ్ధిదారులవి. వాళ్ళకి కూడా విత్ ఇన్ 2 days లో మనకి మంజూరు వచ్చేస్తుంది. వాళ్ళు కూడా మార్కౌట్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రజాపాలన నుంచి మనకి ప్లేస్ ఉన్న వాళ్ళు L1 లిస్ట్ లో ఉంటారు సార్, ప్లేస్ లేని వాళ్ళు L2 లిస్ట్, ఇనెలిజిబుల్ L3 లిస్ట్ అని 3 లిస్ట్ డివైడ్ చేస్తాం సార్. ఇప్పుడు సెకండ్ విడతలో కూడా ఆల్రెడీ మంత్రి గారు 1000 ప్రతి కాన్ఫరెన్స్ కి శాంక్షన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోండి అంటే ఈవో గారికి చెప్పి ఎవరైతే చాలా మంది అవగాహన లేదు, అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు పాత ఇల్లున్నా గొడగొట్టుకొని కట్టుకుంటా అంటే వాళ్ళకి ఏం చేయాలంటే 100% శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం కింద వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆవాస యోజన కింద వాళ్ళకి అమౌంట్ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 2 ఇస్తా ఉన్నాయి. బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ బేస్ లో మనం ఇచ్చే బాధ్యత ఉంటుంది. వాళ్ళని ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఎవరైతే ఇండ్ల కోసానికి అప్లికేషన్ ఉన్నాయో మొత్తం తీసుకొని ఇవ్వగారు. ఇంకా మీకు స్పెషల్ శాంక్షన్ ఏమైనా కావాలంటే పెట్టండి, అవసరమైతే మంత్రి గారితో మాట్లాడి ఇప్పిస్తారు. కానీ జెన్యూనిటీ ఎవరైతే ఉన్నారో బీద వాళ్ళని చూసుకోండి. బిలో పావర్టీ తీసుకొని సర్పంచ్ గారు మీరు రండి, ఎవరైనా ఉంటే నా దగ్గర తీసుకురా, నేను కలెక్టర్తో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి ఇప్పిద్దాం. ఫస్ట్ మీరు ఏంటంటే బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఏది పెంకిళ్ళు గుడిసెలు అన్ని తీసేయండి. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో అమౌంట్ ఉన్నాయి లేదా ఇప్పుడు అన్నిటికన్నా మళ్ళా ఇంకొకటమ్మా వీళ్ళందరికీ నరేగా కింద
పనికిహార పథకం కింద 3,307 రూపాయలు వస్తాయి. 200 రోజులు పనిచేసినట్టు వాళ్ళకి అమౌంట్ అయితే 60,000 రూపాయలు వస్తాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్ కట్టుకోనికి 12,000 వస్తాయి. ఈ అమౌంట్ వస్తే ఆ అమౌంట్ కూడా దాన్ని క్లబ్ చేయండి. మరి వాళ్ళకి అవగాహన చేయండి, కూర్చొని మాట్లాడి మీరు. ఎందుకంటే ప్రతి గ్రామం 3 గ్రామ పంచాయతీ తిరగకపోతే ఎంత తల్లి? వాళ్ళతో మీటింగ్ పెట్టి రేపడానికి అంకలేసిండు అరే బాబు నేను ఏం చేయాలి ఇప్పించాడు ఆయన్నే కొన్నాయన ఆయన్నే ఏం చేయాలి విదేశాలు తయారు అడుగున్నా ఇంటికాడ వచ్చి ఒక 10 రైస్ కింద కొనిపోయారు. మరి యాక్షన్ అయ్యి సారు మందిది ఎవరిది లేదు, మనదే ఉన్నది. పంట జాగ నీది నాదే ఉన్నది. మనం గులాబ్గిరి చేసి మేము దాన్ని తెచ్చుకున్నాం, ఎత్తుకొచ్చుకున్నాను భూమి. నేను కష్టం చేసి కొనుక్కున్నది. ఓడేపు పీడిగలు ఇస్లాంపూర్ అవన్నీ కూరగాయలు కొట్టి నేను సంపాదించిన పొలంలో నీకు ఎట్లా అంటే కుదార్థం గురించి మాట్లాడదు ఎప్పుడన్నా కష్టం చేసి మాట్లాడదు. హరిబాబు అయితే ట్యాంకర్ వచ్చిన హరిబాబు మనం 50 ఏళ్ళు 80 ఏళ్ళు నాడు మనం పుట్టినాము. హరిబాబు నిన్న వచ్చిండు హరిబాబు నా ఇంటికి తోబెట్లుండే మాట్లాడి చెప్పండి శ్రీమోహన్ మాట్లాడి మొన్న మీరైతే చెప్పలేదు కొద్దిగా కాన్సన్ట్రేషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ మీరు అందరు కూర్చోదమ్మా, దేంట్లో మీరు ఏం చేయకండి. మన సర్పంచ్ గారు మిగతా అధికారులు, మండల అధికారులు కూడా వచ్చారు. దీంట్లో భాగంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి రేషన్ కార్డు మనకి ఇప్పటివరకు 118 కార్డులు సార్ పంపిస్తాం సార్. అక్కడి నుంచి కమిషనర్ సివిల్ సప్లైస్కి వెళ్ళి మనకు అప్రూవల్ అయ్యి నెక్స్ట్ కోటాలో రైస్ కూడా వస్తాయి సార్. పెళ్లి అంటారు. మంచి చెట్టు 6వ వార్డు. నీ పేరేం పేరు? దయాల సతీష్ రాష్ట్ర 6వ వార్డు. మంచి చెట్టు కాని చెట్టు అది ఒకటి పాడేది అంటే ఇండ్లలోనే చిన్న చెట్లే కొట్టేస్తారా లేదా బయట లేవా? సరే మాట్లాడు చూడండి. 6వ వార్డుకు సంబంధించి రండి చెప్పండి. ఎలక్షన్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్న ఏ ఉండు 736 మంది. బిల్లు కొట్టి 1,400 రూపాయలు బిల్లు ఇచ్చేవాళ్ళు. ఏం గురించి ఒక్క నిమిషం. నీది ఉందా? అది కాపీ ఉందా? మాట్లాడు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు చేసే గ్రీటింగ్ మనం ఇచ్చినాం అనుకో, ఈజ్ గెటింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్. ఎందుకు చేస్తలేరు? అది చాలా ఉన్నాయి అబ్బా. మన ఇప్పుడు మన దగ్గర తీసుకోలేక ఏపీ పోతా ఉన్నాయి. 2,016 రూపాయలు వస్తున్నాయి. బానూరు గ్రామంలో 429 మందికి వస్తున్నారు ఇప్పుడు పెన్షన్. 9,34,864 రూపాయలు ప్రతి నెల ఇక్కడ పంపిణీ జరుగుతుంది. ఇంకా ఇక్కడ రావాల్సిన వాళ్ళు మా దగ్గర బీసీలు 641, మైనార్టీ 606, ఓసీలు 142 ఉన్నారు సార్. అది అవసరమే సార్, అది అవసరమే లేదు అందరూ సార్. క్యాష్ సార్. ఏ బెనిఫిట్స్ అంతే బిలో పవర్టీ వాళ్ళ బెనిఫిట్స్ అందరూ మనకి 2025-26 మొత్తం ప్యాకేజ్ కింద 100 గ్రూపులకి 8,6,56,000 ఇప్పించడం జరిగింది సార్. ఎలిజిబుల్ ప్రకారం కొత్త గ్రూప్ అయితే 6 నెలలు దాటిందంటే ₹1,00,000 నుంచి సీనాటిని బట్టి 20 లక్షల వరకు ప్రతి సంఘానికి 20 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది రెగ్యులర్ గా మీరు రెగ్యులర్ కంటే వదిలేని ఉన్నారు కూడా గవర్నమెంట్ నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. శ్రేణి కింద 90,03,000 ఇప్పించడం జరిగింది సార్. వడ్డీలేని రుణాలు 2023-24లో 75 గ్రూపులకి 11,80,000 రావడం జరిగింది సార్. ఆ పైసలు ఏం చేసిరమ్మా? 11 లక్షలు 10 లక్షల వరకు మనకు వడ్డీకి ఇస్తున్నాం సార్. లోన్స్ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా చేపిస్తున్నారు? స్కిల్స్ డెవలప్మెంట్ ఇక్కడ ఎవ్వరు ముందుకు రావడం లేదు సార్. ఇప్పటికి మేము రెడీగా ఉన్నాం. ఏమమ్మా మీరు ఏమన్నా కుట్టు మిషన్లో ఏం ముందుకు వస్తలేరా? ఆల్రెడీ మేము ఇక్కడ 50 మరి వస్తున్నప్పుడు కూడా ఏమన్నా ఇప్పుడు అన్ని ఏది బ్యూటీ పార్లర్లు ప్లస్ ఏది బోటిక్స్
ఉన్నాయి సార్, బొటిక్ ఉన్నాయి, బ్యూటీ పార్లర్ ఉన్నాయి, కిరాణా షాప్స్ ఉన్నాయి, శారీ బిజినెస్ ఉన్నాయి సార్, మరి డైరీ షాప్స్. ఒక పని చేయండి, ఆ 11 లక్షలతో సూపర్ మార్కెట్ చేసి కొంతమంది లేడీస్ నన్ను పెట్టరాదమ్మా, ఇంతమంది జనాభా మేము ఒక ఎస్ఎస్జి తరఫున 10 మంది ముందుకు రమ్మని చెప్తున్నా సార్. 10 లక్షలు 10 మంది కాదమ్మా, 11 లక్షలు మా దగ్గర అమౌంట్ ఉంది కదా. అది ఎస్ఎస్జి మనకి ఏ ఎస్ఎస్జికి ఆ ఎస్ఎస్జికి బ్యాంక్ లోన్ ఇచ్చినట్టు నువ్వు ఆ రోజు లేదన్న కలెక్టర్ గారితో మాట్లాడినా, మంత్రి గారితో మాట్లాడినా సార్. ఇది మనకి ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 1000 రూపాయలు కడితే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 20 లక్షలు వస్తుంది. సేఫ్టీ కోసానికి ఇద్దరి మీరు ప్లాన్ చేసుకోండి. సంవత్సరానికి 1000 రూపాయలు, సంవత్సరానికి వాళ్ళ అగ్రిమెంట్ పరంగా 10 మంత్స్లో అప్పుడు ఏదో 1 లక్ష రూపాయలకి అయితే ఇప్పుడు 6.5 లక్షలు సంవత్సరానికి పే చేస్తున్నాం. మనకేంటంటే ఎంప్లాయ్మెంట్ ఆ రోజుల్లో వాళ్ళు 85 అగ్రిమెంట్ చేసింది ఏముందంటే 40% బానులకి ఎంప్లాయ్మెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ ఏదైనా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ ఉంది 1985 అగ్రిమెంట్లో. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు చేసుకుంటాం వాళ్ళకి ఒక్కటే అంటే సార్, ఒకవేళ వాళ్ళు మాకు ఏ డెవలప్మెంట్ విలేజ్ బాను నుంచి మా విలేజ్ నుంచి బానుకి లేదు, ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ కడితే గ్రామ పంచాయతీ అన్న డెవలప్మెంట్ అవుతుంది. ఆ అగ్రిమెంట్ అనా 6.5 లక్షలే కడుతున్నారు సంవత్సరానికి, అంత పెద్ద బిలియన్ ఫ్యాక్టరీ. కానీ అక్కడ ఉద్రాలంలో గీతం కాలేజీ 85 లక్షలు ఇస్తుంది, ఇక్కడ గుంతలపల్లి కాలేజీ 44 లక్షలు ఇస్తుంది. ఈ బిల్డింగ్ వచ్చి మాకు 6.5 లక్షలు సంవత్సరానికి. మీరు ఒకసారి ఆలోచించండి, ఎంపీ ఉన్నారు, దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు. వాళ్ళు సిఎస్ఆర్ పని కింద మాకు 85 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలుగా చేసిన పని ఒక గవర్నమెంట్ స్కూల్ ఒకటే. గౌరవనీయ పెద్దలు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి గ్రామ ప్రజల తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలన్నా. ఇంత సమయం వచ్చి ఈ సమస్యలపైన మరి అన్ని విషయాలపైన మీరు వచ్చింది కాబట్టి ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చినాక వాస్తవం ఎప్పటి కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గ్రామంలో మౌలిక సదుపాయాలు చాలా 10 సంవత్సరాల నుంచి గ్రామంలో వెనుకబడి ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు మాకు ప్రోత్సాహం అందించి మహిళా సంఘాలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులకు కావచ్చు, కర్షకులకు, కార్మికులకు మీ యొక్క అండదండలు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మొదలుగా కలిసింది కూడా మన రఘునందన్ అన్న గారిని కలిసినాం. ఫస్ట్ మేము గెలిచిన మొట్టమొదటిగా కలిసినటువంటి మన ఎంపీ గారిని కలవడం జరిగింది. మెయిన్ గా ఈ 100 ఫీట్ల రోడ్ గురించి మేము వెళ్ళడం జరిగింది అన్న అన్నగారి దగ్గరికి. ఈ ఒక లారీని దాటి ఓవర్టేక్ చేద్దామనే లోపే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. చాలా మంది కూడా మరణించడం జరిగింది. చాలా మంది కొడుకులు, భర్తలు, తల్లులు ఆ రకంగా చాలా మంది మరణించడం జరిగిందన్న. మీ దృష్టికి ముఖ్యంగా తీసుకురావడం ఏంటంటే మాకు 100 ఫీట్ల రోడ్డు అతి త్వరలో దీన్ని మీరు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారేమో అనే ఒక ఆశ ఉందన్న. మీరు వచ్చింది మాకు చాలా సంతోషం. మీరు ఇక్కడికి మా విలేజ్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ 100 ఫీట్ల రోడ్డును మీ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తే ఇంకా కూడా సంతోషిస్తామన్నా. మేము మా అంత సంతోషించే వాళ్ళు ఇంకెవరు లేరనుకుంటాము. అదేవిధంగా మాకు ప్రధానమైనటువంటి సమస్య BDL కాంట్రాక్టు వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నిన్న అప్పటికప్పుడు 10 మంది రావద్దు రేపు 1st నుంచి అని చెప్పి 31st రోజు వాళ్ళకు 5 గంటలకు చెప్పడం జరిగింది. వాళ్ళు 5:30 వరకు మా దగ్గరికి వచ్చి నిజంగా వాళ్ళు మ్యారేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది లత గారికి, మరి నా తోటి వార్డు మెంబర్లు, మరి మా గ్రామ పెద్దలు, గ్రామ అక్కలకు అందరికీ నా యొక్క నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. చాలా ఉన్నాయి కానీ మా దగ్గర గ్రామ పంచాయతీలో మేము ఏం చేసినా కానీ గ్రామ పంచాయతీ ట్యాక్స్ల మీదనే జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ చేయాలి, లైట్లు పెట్టియాలి, చాలా ప్రాబ్లం ఉన్నదో అని చెప్పుకుంటూ పోతే అన్న మాకు మేము నువ్వు ఎవరి దృష్టికన్నా తీసుకుపో ఏమైనా అన్నా మేము మా గ్రామ ప్రజలందరి తరఫున దండం పెట్టి చెప్తున్నాము. మా రోడ్డు 4 లైన్ రోడ్డు కావాలి, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వు గడికాయకు తీసుకుపోతానా మేము మా బాడీని తీసుకొని మేము ఢిల్లీకి రానికి రెడీ, ఏకైనా సరే మేము రానికున్నాం. మాకు మెయిన్ సమస్య రోడ్ ఒకటే. అయితే మా దగ్గర ఇప్పుడు అతను చెప్పినట్టు అన్న చిన్న చిన్న ఇవి గ్రామ చుట్టుపక్కల గ్రేట్ కమ్యూనిటాలు ఇదైంది. ఇందుకు వాటికి మెయింటైన్ చేయడానికే మా దగ్గర ఫండ్స్ లేదు. ఉన్న ఫండ్స్ తోటి పాత ఏదో అటు ఇటు ఇది చేసుకుంటూ వస్తున్నాము. సరే తర్వాత ఏదైనా ఫండ్స్ వస్తుందేమని మేము BDLకి ఒకటి పెట్టుకున్నాము. అయితే అది కలెక్టర్ ద్వారా రావాలంట. కలెక్టర్కు మీరు రికమెండ్ చేయాల్సి వస్తుంది. మాకు CSF ఫండ్ కింద
ఓ 10 కోట్లు ఇస్తే ఎంత మాకు పెద్ద బాగుందన్న, దాంతో ఊరంతా స్మెల్ వస్తుంది, దానికి పైప్ లైన్ వేసి ఏదైనా సీసేసి దాన్ని ఇది చేసుకుంటాను. మీరు తప్పకుండా కలెక్టర్ గారికి రికమెండ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా తరఫున చేస్తాము. అదేవిధంగా గౌరవ పెద్దలు కూడా వారు కూడా హామీ ఇచ్చారు. మరి ఇంకా ఏమైనా ఉంటే తర్వాత పంచాయతీ కార్యదర్శి CEO గారికి మీరు దరఖాస్తు పేపర్ మీద రాసి ఇవ్వచ్చు. అవన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము ఆన్లైన్ చేపించి పరిష్కరించడం. ఈ గ్రామ సభను ఉద్దేశించి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ అంజిరెడ్డి గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్డబ్ల్యూఎస్ వాటర్లో అన్నిటికన్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీలో నీళ్లు సరిగ్గా వస్తున్నాయా, డ్రైనేజ్ సరిగ్గా ఉందా, అదేవిధంగా గ్రామ సభల్లో అన్నిటికన్నా ముఖ్యమైందంటే రేపొద్దున నెక్స్ట్ గ్రామ సభ గతంలో 3 సంవత్సరాలు 3 నెలలకు ఒకసారి ఉండే కొత్త గ్రామ పంచాయతీ చట్టం ప్రకారము 243 ప్రకారము 2 నెలలకు ఒకసారి చేయడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ గ్రామ సభకు వచ్చి గ్రామం గురించి ఏం చేస్తున్నారు, ట్యాక్స్ కలెక్షన్ ఎంత అవుతుంది, అదేవిధంగా ఎమ్మెల్యే ఫండ్ ఏమని వచ్చిందా, ఎంపీ ఫండ్ ఏమని వచ్చిందా, తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎవరైనా తీసుకొచ్చిరా, గ్రామానికి ఏ విధంగా డెవలప్ చేసారు, పక్కనే BDL ఉంది, CSR ఫండ్ ఏమని ఇచ్చిరా, గ్రామ పంచాయతీ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇచ్చిరా లేదా, ఇచ్చిరా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ SLC ఇవ్వలేరా, ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా జనరల్ ఫండ్ స్టేటస్ ఏంది, ఎంత ఉంది మన దగ్గర? టోటల్ ట్యాక్స్ ఎంత వస్తుంది మనకు? సరే ఎంపీడబ్ల్యూ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? మిగతా కారోబార్ ఎంత శాలరీస్ అవుతున్నాయి? సెక్రటరీ సార్ మీరు మైక్ పెట్టుకొని మాకు ఏం వస్తుంది, దయచేసి ఏమనుకోకు. నువ్వు మైక్ పెట్టుకుంటే కొంచెం మాకు కూడా అర్థమైతే సార్ అడుగుతుంది మంచిగా. మొత్తం ఆన్లైన్ సార్. పర్మిషన్, ఇల్లు పర్మిషన్ అవన్నీ అమౌంట్ వస్తాయి. అవన్నీ మన గవర్నమెంట్ కట్టేస్తాం సార్. ఇక్కడ మా గ్రామ పంచాయతీ ఏం రావా పర్మిషన్, ఆన్లైన్ పర్మిషన్. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ దాంట్లో ఇప్పుడు 2 ఇయర్స్ చేసేది కదా, ఎంత ఖర్చు పెట్టారో అది డీటెయిల్స్ నాకు రిపోర్ట్ ఇవ్వాలి, ఇస్తాం. అదేవిధంగా నరేగా దాంట్లో కాంపౌండెంట్ మెటీరియల్ కాంపౌండెంట్ ఎంత ఉంది? ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగు అవన్నీ ఏమైనా పని నడిచినాయి తీసుకురా? లాస్ట్ ఇయర్ CC రోడ్ వేసింది సార్. మరి బిల్డింగ్స్ ఏమన్నా ఇప్పుడు లేడీస్ అడిగిన అమ్మ లతమ్మ అడిగింది బిల్డింగ్ కావాలన్నారు, కట్టిరా అలా? ఎందుకు కట్టలేదు? అవునయ్యా బాబు, ఇప్పుడు నీకు ఒకవేళ తెలియకపోతే MPDO గారు ఉన్నారు, సెంట్రల్ ఫండ్ ఇప్పుడు 30% లోపల నీకు వర్క్ అయింది, వర్క్ ఎందుకు కంప్లీట్ చేయలేవు, నా దగ్గర రాలేవు, ఎమ్మెల్యే దగ్గర పోలేవు, ఇంకో దగ్గర పోలేవు, మీ అందరూ ఏంటంటే తీసి మార్గాలు అయిపోయారు. ఎందుకంటే ఉన్న ఫండ్ గిట్ట యూటిలైజ్ చేసుకోకుండా 2 crores ఇస్తా ఉన్నారు. 2 crores నా దగ్గర అసలు గ్రామ పంచాయతీకి రాకపోతే వర్క్ MPDO రావు, నువ్వు రావు, ఏనే ఫండ్ 2 crores ఇచ్చారు. ఎవరన్నా అవసరమైతే ఇక ఫలాంది కావాలంటే రావాలి కదా. మీ సర్పంచ్ చెప్పారా? సర్పంచ్ తెలియదు, మీరు చెప్పారా? అడుగు, మీ ఏమన్నా ఉంటే నాకు పెట్టండి. లేట్ అవుతుంది ఎవరు అవసరం ఉంటే, ఏ గ్రామ పంచాయతీ అవసరం ఉంటే వాళ్ళు రావాలి. కలిసి పోతాయని తినడానికి టైం అసలు టైం లేదు. దీనితో వాళ్ళ ఎస్టిమేషన్ వేసుకొని 5 లక్షల లోపల వర్క్ ఉన్నది అనుకో, మనం లూజ్ అయినా 2 కోట్లు. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం గ్రామ సభ చేసినప్పుడు గ్రామానికి సంబంధించిన ఏదైనా అవసరం ఉంది, గ్రామంలో టోటల్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే బాధ్యత మన ఉంది. సర్పంచులు ఇయ్యాలో వస్తారు, పాపం వాళ్ళకి ఏం తెలియదు, అందరి దగ్గరికి నువ్వు చెప్తే అందరి దగ్గర రానికి వాళ్ళు రెడీ ఉంటారు, ఏ లీడర్ అని రెడీ ఉంటారు. ఐడియాలజీ, పేపర్, వర్క్ అవసరమైతే ఇప్పుడు లతమ్మ చెప్పి రోడ్ కోసం అని చెప్పి ఎవరు చేయాలి రోడ్డు? ఆర్ఎండి ఎస్టిమేషన్ తీసుకొని ఆర్ఎండి లెటర్ తీసుకొని వస్తే వాళ్ళని తీసుకొని నేను మినిస్టర్ గారి దగ్గర తీసుకుపోయి మినిస్టర్ గారి దగ్గర పెట్టేసి ఇదే నాకు అవసరం ఉంటే మన మండల కన్నా ముందు చెప్తే నేను మండలం మాట్లాడుతుంటే కదా. నా దగ్గరికి రింగ్ రోడ్ కోసానికి వచ్చారు,
రింగ్ రోడ్ లో మాట్లాడినాను, సర్వీస్ రోడ్ ఎక్కడెక్కడ లేదో మొత్తం మాట్లాడినాను. అది డ్రాఫ్ట్ తీసుకోండి. ముఖ్యమంత్రి గారు ఉండే, ఉప ముఖ్యమంత్రి గారు ఉండే, అందరితో మాట్లాడితే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుండే. మన దాంట్లో 100% ఆ రోడ్ పెడుతుంటే ఇంతమంది ఇన్ని వెహికల్ పోతా ఉన్నారు. ఎమ్మెల్యే గారిని అడిగినాం, 10 ఏళ్ల నుంచి కూడా అడిగినాం. నేను ఈసారి ఇద్దరు మినిస్టర్లు కలవడం జరిగింది. మినిస్టర్ గారు లెటర్ ఇచ్చినా, ఇచ్చిన ఎవరికి ఇచ్చినావు? లెటర్ ఇచ్చిన ఎవరికి? నేనేమంటున్నా, నేనేం చెప్పింది ఇప్పుడు? ఒకటి శాంతన్న నీ పద్ధతి ఎట్లుందంటే, పక్కకు నందిగామ సర్పంచ్ పని ఉంటే శాంతన్నకు లెటర్ ఇచ్చినట్టుంది. వాట్సాప్ దొరికిందా? నా దగ్గరికి లెటర్ వస్తే ముగ్గురు లెటర్లు ఇస్తే ఏమైతుంది? ఎమ్మెల్యేకి ఇచ్చినావు, ఎంపీకి ఇచ్చినావు, ఎమ్మెల్యేకి ఇచ్చినావా? ఇయ్యలేవు కదా. ఇయ్యడానికి నేను చెప్తున్నా కదా, ఇచ్చినావా? నా రికార్డు తీసి ఆ రికార్డు తీసి చూపియే. ఏది రింగ్ రోడ్ కోసానికి మాట్లాడేది, ముత్తంగి కోసానికి, నాగులపల్లి కోసానికి, తర్వాత పటేల్గూడ కోసానికి, బొల్లారం కోసానికి మాట్లాడినా. నేను ఏమంటున్నా, నాకు చెప్తే నేను మాట్లాడతా. మన గ్రామం నుంచి ఒక రిప్రజెంటేషన్ కోసానికి మాట్లాడతాం. మన పని అయిందనుకో 100% ఇది ఏంటంటే, ఇది పెద్ద పని. ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, రోడ్ చేయాలి, R&B రోడ్ కదా, రోడ్ చేయాలి, దీన్ని శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేయాలంటే ఫండ్ రావాలి. నేను మొన్న నా దగ్గరకు వచ్చేది ఎవరు, పడంచేరు నుండి దౌతాబాద్ దాకా రోడ్డు అడిగారు. అదేవిధంగా అది ఏం గురించి చిన్నారం పలుగు పోషమ్మ నుండి నరసాపూర్ దాకా అడిగారు. నరసాపూర్ వాళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు, అది మాట్లాడినాను. అదేవిధంగా మొన్న వీళ్ళు వచ్చారు, ఎవరు అక్షర భాష ఏమంటారు, ఏం గుడి అది, బాసరా కోసానికి అడిగారు, ఆదిలాబాద్ వాళ్ళు అడిగారు. ఎవరెవరు అడిగినప్పుడు దాన్ని నేను నాలెడ్జ్లో పెట్టుకుంటే మాట్లాడుతుంది. దాంట్లో అర్థమైందా? మళ్ళీ ఒకసారి పోదాం ఆయన దగ్గరికి. అర్థమైందా? అవసరమైతే మీరు నీళ్ళు కూడా లెటర్ ఇవ్వండి అమ్మా. ఏది మీకు ఇచ్చేస్తే వెంకటరెడ్డి గారికి దగ్గర పోదాం, నేను తీసుకుపోతాను, లెటర్ ఇచ్చేద్దాం, దాన్ని బట్టి చేద్దాం. సీసీ అంటే ఇప్పుడు ఏమైతుందంటే, అందరు సీసీ రోడ్స్ ఏదైతే ఉన్నదో రాబోయే రోజుల్లో లంగ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ సిమెంట్ టోటల్ పోయి లంగ్ ఇన్ఫెక్షన్లో ముక్కులకి పోయేసి లంగ్ ఇన్ఫెక్షన్ పోయి లంగ్స్ అనేది హార్డ్గా అయ్యి బాగా ఊపిరితిత్తులు చాలా ఇబ్బంది అవుతుంది. సీసీ రోడ్ ఉందనుకో, డాంబర్ రోడ్ ఉంటే ఇంత ఇబ్బంది కాదు. సీసీ రోడ్ కావాలంటే ఇమ్మీడియట్ వేస్తుంది. సీసీ రోడ్ ఎక్కడైతే వాటర్ పోతుందో ఆడ రోడ్ వేస్తే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, ఊపిరితిత్తులు ఇబ్బందులు. అదేవిధంగా ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ లోపల పోకుండా బోర్లలో నీళ్ళు లేకుండా పోతుంది. అర్థమైందా? అది ఏదో కొన్ని ఊర్లో వేస్తూ ఉన్నారు. అది నేనైతే దాని ఏషియన్ డాంబర్ రోడ్ ఏషియన్ శాంక్షన్ అయింది కదా, గోహెడ్ దాన్ని ప్లాన్ చేసుకోండి. మాట్లాడతాం, అది కాంట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ పేమెంట్ ఇస్తలే అని స్టేట్ గవర్నమెంట్ ఓటు ఊకొస్తలే, సెంట్రల్ గవర్నమెంట్ అయితే అందరూ ఊకొస్తుంది. NSAP లైన్స్ ఉన్నారు, నాప్టోనో సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. దీంట్లో వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు అందరు పింఛన్లు వస్తున్నాయా? ఇంకెవరైనా పెండింగ్ ఉందా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు NSAPలో ఉంది కదా, దారిద్ర్య రేఖ కింద ఎవరైతే ఉన్నారో అవన్నీ చూసి దాన్ని ప్లాన్ చేయండి. అదేవిధంగా శానిటేషన్ బాగా ప్లాన్ చేయండి. అదేవిధంగా అంతోదయ 12/12, 14/14, 20/20 ఎందుకు ఎవరికన్నా రైతుల కోసం అవగాహన చేసిరా? ఏ ముత్తంగి జరగమ్మా, ఇక్కడ మేము ఎవరికి చేపట్టాలి.
ప్లాన్ చేస్తాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుండి డబ్బులు వస్తాయి. 8x8 పాండు, దానికి ఏంటంటే 8 ఫీట్ లోతు, 8 ఫీట్ల వెడల్పు, 8 ఫీట్ల పొడవు. మనము చిన్న కుంటలకి వేసుకుంటే దాని ఇసుక, కంకర, బొగ్గు అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఎవరినన్నా ఈ అధికారి మీలో రైతులు ఎవరైనా కలిసిందా? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తారు. ఎనిమల్ ఫామ్ ఏమైనా కట్టిరా? ఎనిమల్ ఫామ్, షీప్ ఫామ్. పశువుల కొట్టానికి, గొర్రెల కొట్టానికి, రేకులు వేసుకోనికి కేంద్ర ప్రభుత్వము మీకు షెడ్స్ ఇస్తారు. మళ్ళీ మేకలకు, గొర్రెలకు, బర్రెల కోసానికి ఎవరినన్నా ఇల్లు అధికారులు మీద అడిగిరా? 20 సంవత్సరాలు అలాంటి స్కీమ్ ఇప్పటిదాకా నాకు అసలు రానే లేదు. నా సొంత డబ్బులతో నేను చేసుకుంటున్నాను. ఇప్పటిదాకా స్కీమ్ ఉందనే తెలియదు. గ్రామ పంచాయతీ పక్కన నా ఇల్లు ఉంది సార్, ఉంది సార్. ఉంది సార్, ఉంది. ఇన్ఫార్మ్ చేసి మరి ఎందుకు చేయలేరు? వాళ్ళందరూ రైతు ఉండగా బళ్ళు ఉన్నాయి, బళ్ళు మేపుతారు, పాలు పోస్తారు, మేకలు మేపుతారు. తర్వాత అది కోళ్ళ ఫామ్ కోసానికి ఇస్తారు. ఇవన్నిటికీ ఇస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళు? ఇన్ఫార్మ్ చేసాం సార్, సమాచారం. అంటే నేను వచ్చి చెప్పాలా మీకు? లేదు సార్, ఇన్ఫార్మ్ చేశాను సార్. అంటే నువ్వు డ్యూటీ చేస్తున్నావా లేదా? కమ్యూనిటీ సోప్ పిట్స్ ఎందుకు పెట్టలేవాడు? నేను ఏమంటున్నాయి కదా, ఎక్కడైతే డ్రైనేజ్ ఎట్లా అవుతుందో, డ్రైనేజ్ ఎట్లయినప్పుడు అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. సోప్ పిట్స్ కట్టమంటారు. సోప్ పిట్స్ ఎందుకు కట్టాను? ఎందుకు యూటిలైజ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పుడు ఎందుకు యూటిలైజ్ చేస్తే? ఇప్పుడు వాళ్ళకు డ్రైనేజ్ వాటర్ వస్తుంది, స్మెల్ వస్తుంది. సోప్ పిట్స్ పెట్టాం అనుకో, దానిలో ఇసుక అవన్నీ కంకర ఇస్తాం అనుకో, అలా డ్రైనేజ్ కిందికి పోయి వాటర్ పోయింది అనుకో, ఫ్రెష్ వాటర్ వెళ్ళిపోతుంది కదా. సోప్ పిట్స్ కట్టాలి. అలా మళ్ళీ నాకు అవసరం రావద్దు. ఎక్కడైతే ఎండ్ అవుతుందో సోప్ పిట్స్ 100% యూటిలైజ్ చేసుకోండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వం నరేగా ఫండ్స్ ఎంత యూటిలైజ్ చేసుకుంటే గ్రామ పంచాయతీ నిధులు అన్ని వస్తాయి. మెటల్ కాంపోనెంట్ వస్తుంది. రైతాంగం సైడ్ వాళ్ళ, ఇక్కడ సైడ్ వాళ్ళ, అదేవిధంగా అగ్రికల్చర్ ఎవరైతే డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ అమ్మ మీరు కూడా కూరగాయలు ఏ విధంగా పండియాలి, వాళ్ళకి సబ్సిడీ ఏమొస్తుందో వాళ్ళందరూ చెప్పండి. నేను ఒకటే, మీరు అందరు కూర్చోండి, వాళ్ళ దగ్గర కూర్చోండి. ఈవెన్ తీసుకొని రైతుల దగ్గర కూర్చోండి, రైతు వేదికలు కూర్చోండి. ఈడ కూర్చోమ్మా, ఈడ గ్రామ పంచాయతీ కూర్చోండి, లోపల కూర్చొని ఏం మాట్లాడాలి. సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్స్ ఉంటాడు, అందరూ కూర్చొని మనము వచ్చే ఫండ్స్ ఏవైతున్నాయో, సబ్సిడీ ఏవైతున్నాయో, వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తారో కూరగాయల మనకి, తర్వాత ఏంటంటే వీళ్ళకి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎక్కడ షాప్స్ ఇవ్వాలి, పడంచెలు కావాలా, లేకుంటే ఎర్రగడ్డ కావాలా, ఇంకెక్కడ కావాలా చెప్పండి. ఏదైనా అవసరం ఉంటే మనందరూ రికమెండేషన్ చేసి వాళ్ళకి ఇప్పిస్తే, ఈ అందరు మంది రైతులు లేరు ఒక షాప్ ఇప్పిస్తారు అనుకో, ఈ కూరగాయలు అమ్ముకోవాలి కాస్తారు. వాళ్ళని బెనిఫిట్ చేయండి, మా సహకారం తీసుకొని బెనిఫిట్ చేయండి. ఇంతమంది వార్డు మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కోటీశ్వర్లు, వార్డు మెంబర్లు అందరూ కోటీశ్వర్లు. ఒక్కరు కోటీశ్వర్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ బాణంలో. సార్ అట్లా అనుకోలే, ఏ పథకాలని మాకు చెప్తలేరు. మీరు లేపేసిపోతారు అందరు కోటీశ్వర్లని. చిన్న చిన్న పనులు చేయడానికి దగ్గర అంతా కరోడ్పతులు ఉన్నారు అనుకో, సైలెంట్ అయిపోతారు అందరూ. అందరు ఆ రోడ్ చేపించాలి ముందు, అందరికన్నా ముందు లతమ్మ అడిగింది రోడ్ చేపించాలి, అది మాట్లాడదాం. కంచెలగూడెం రోడ్ చేపిద్దాం, తర్వాత ఇక్కడికే త్యాసారం రోడ్ చేపిద్దాం. దాని మీద ప్లాన్ చేసి అది కూడా ఒక లెటర్ మాట్లాడదాం. తర్వాత శానిటైజర్ వర్కర్స్ వాళ్ళు ఏమన్నా కావాలంటే ఇంక్రీజ్ చేయండి, వాళ్ళు ఇంక్రీజ్ చేయండి. రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ కార్పొరేషన్ చేద్దామని కూడా మాట్లాడినాను. మొన్ననే మండలంలో మాట్లాడినాను. వాళ్ళకు 21,000 అమౌంట్ వస్తే వాళ్ళకి 13,000 చేతికి వస్తుంది. 8,000 వాళ్ళు ఘాటా అవుతుంది. అది 100% నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇస్తున్నాను. వచ్చి మీ సర్పంచో, ఉప సర్పంచో, లేకపోతే వార్డు మెంబర్ తీసుకొని నా దగ్గరకు వస్తే మీ అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, 1000 రూపీస్ పెట్టి ఇన్సూరెన్స్ చేయండి. 20